కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు ప్లే ఆఫ్స్కు చేరుకుంది. కీలకమైన పోరులో చెన్నైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల పాయింట్లు 14 సమానమైనప్పటికీ చెన్నై 0.392 కంటే నెట్ రన్ రేట్ ఎక్కువ ఉండడంతో బెంగళూరు 0.459 నాకౌట్కు వెళ్లిపోయింది. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. సిఎస్కేపై కేవలం 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ప్రస్తుతం సీజన్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్ల్లో 708 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మొత్తం 708 పరుగులు చేసిన కోహ్లీ వద్దే ఆరెంజ్ క్యాప్ ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే 2 సీజన్లు 700 పైగా స్కోర్లు నమోదు చేసిన భారత క్రికెట్గా అవతరించాడు. ఓవరాల్గా రెండో ఆటగాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ మాత్రమే ఉన్నాడు. గేల్ 2012లో 733, 2013లో 708 పరుగులు చేశాడు. వరుస సీజన్లో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు మరెవరూ లేరు. ఈ సీజన్లో 708 పరుగులు చేసిన కోహ్లీ స్ట్రైక్ రేట్ 155.60. ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఇదే. ప్రస్తుతం సీజన్లో తన స్ట్రైక్ రేట్పై విమర్శలు వచ్చినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా కోహ్లీ చెలరేగిపోతున్నాడు. 2016 ఎడిషన్లో అతడు ఏకంగా 974 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ స్ట్రైక్ రేట్ 152. ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగాను కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ను విరాట్ 37 సిక్సర్లతో ముగించాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ ఇతడే. ట్రావిస్ హెడ్ 36 రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ 2016లో మొత్తం 38 సిక్స్లు కొట్టాడు. ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. గతంలో మే 18 నాడు జరిగిన మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ రాంచిన సందర్భాలే ఎక్కువ. అప్పుడు 56, 27, 113, 100 పరుగులు చేశాడు. ఈసారి కూడా 47 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. 5 ఇన్నింగ్స్లో 343 పరుగులు చేశాడు. భారత్ వేదికగా టీ20లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీనే. తాజాగా సిఎస్కేపై ఇన్నింగ్స్తో 9000+ స్కోర్ను నమోదు చేశాడు. అతడి తర్వాత రోహిత్ 8008 పరుగులతో ఉన్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.